హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు మేము మా అత్తయ్య స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాము. సమ్మర్ కదండి, ఎక్కువ మసాలా లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా రెసిపీ చేసుకోండి మీరు కూడా. మేము 1 కేజీ చికెన్ తీసుకున్నామండి. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్, పెరుగు అండ్ నిమ్మకాయ రసం, హోల్ గరం మసాలా, ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు రైస్‌కి సరిపడా ఎసరు అన్నమాట. అది మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత రైస్ వేసేసేయాలి. రైస్ వేసుకున్న తర్వాత 50% బాయిల్ అవ్వాలన్నమాట. అయితే ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! అది పెద్ద గిన్నెలో వేసుకున్నామన్నమాట. అది ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు 50% ఉడికిన రైస్ ఉంది కదా! ఆ రైస్ దాంట్లో వేసేసాము. రైస్ వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఇంకా లైట్‌గా నిమ్మకాయ రసం వేసుకున్నా చాలా బావుంటది. మేము కొంచెం ఘీలో ఫుడ్ కలర్ యాడ్ చేసామనమాట. అది హెల్తీ కాదు. కానీ కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటదని మేము ట్రై చేసామనమాట. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలనమాట. తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ అంటే రోటీ చేస్తాం కదా! ఆ తవ్వ పెట్టేసి తవ్వ పైన ఈ రైస్ అనేది మళ్ళీ పెట్టాలనమాట. దాని మీద ఏదైనా బరువు ఒకటి పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేయాలండి. తర్వాత తీస్తే చూడండి రైస్ ఎంత మంచిగా వచ్చిందో. చూసారు కదా! ఎంత టేస్టీగా అంటే చూడడానికే చాలా కలర్‌ఫుల్ ఉంది కదా! నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. రైతా అండ్ ఆనియన్‌తో బెస్ట్ కాంబినేషన్. ఇలాంటి సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.